అయిన కపుల్ 1 ఇయర్ వరకు ఎటువంటి ప్రొటెక్షన్ కాంట్రసెప్షన్ లేకుండా వాళ్ళు రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ చేసుకుంటూ కూడా ప్రెగ్నెన్సీ రాలేదు 1 ఇయర్ వరకు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద మనం పరిగణిస్తాం అన్నమాట. ఓకే. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. మనకు ఒక 30% మేల్ ఫ్యాక్టర్ అంటే పురుషుల నుంచి ప్రాబ్లం ఉంటే మిగతా 70% స్త్రీల నుంచి ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఎవరిలో లోపం ఉన్నా కూడా మనకి సంతానలేమి అన్నది రావచ్చు. సో జెంట్స్లో వచ్చేసి చాలా తక్కువ పర్సంటేజ్. ఎస్, జెంట్స్లో తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, బట్ మోస్ట్ కామన్ చూసుకుంటే ఆడవాళ్ళలోనే ఉంటుంది అన్నమాట. లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. కారణాలు చాలా ఉంటాయి. మనం ఫస్ట్ కారణం కనుక తీసుకుంటే ఈ రోజుల్లో అంటే ముందటి పెళ్లిళ్ళ లాగా ముందటి లైఫ్ స్టైల్ లాగా లేదు మనకి. ఈ రోజుల్లో ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉంటున్నారు, ఇద్దరు బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది, అండ్ వర్క్లో స్ట్రెస్ కానీ కాంపిటీషన్ కానీ చాలా ఎక్కువ అయిపోయింది. సో అందరికీ ఒక రెస్ట్ దొరకడం అనేది పెద్ద విషయం అయిపోయింది. సో ఇంకా రెస్ట్ తర్వాత ఇంటర్ కోర్స్ వస్తుంది. ఎప్పుడైనా ఇంటర్ కోర్స్ ఇస్ సంథింగ్ మనకి మూడ్ నార్మల్గా ఉండాలి, స్టేట్ ఆఫ్ హ్యాపీ మైండ్ ఉండాలి, ఎమోషనల్గా యూ షుడ్ బి అవైలబుల్. అంటే ఒక నీడ్ కన్నా కూడా ఇట్ ఈస్ సంథింగ్ అబౌవ్ దట్. సో దే నీడ్ సమ్ లీజర్ టైమ్ ఈజ్ అ క్రిటికల్ ఫ్యాక్టర్ నౌ. టైం ఉండకపోవడము. సో ఈ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ద ఫ్రీక్వెన్సీ వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్ కోర్స్ చేసుకునేది కూడా చాలా తగ్గిపోవడం, అది మేజర్ కాజ్. నెక్స్ట్ ఈజ్ ఒబిసిటీ. ఒబిసిటీ అంటే మనకి ఊబకాయం స్త్రీలలో ఎక్కువైపోయింది, పురుషుల్లో కూడా ఎక్కువైపోయింది. పురుషుల్లో ఎక్కువ అవ్వడం వల్ల ఇద్దరికి స్త్రీలలో అన్నా కానీ పురుషులన్నా కానీ లాస్ ఆఫ్ లిబిడో అంటారు. ఊబకాయం వల్ల ఆ కోరికలు అన్నవి చాలా వరకు తగ్గిపోతాయి. సో దానివల్ల అది ఇంకొక కారణం. ఇంకొకటి ఈ సాఫ్ట్వేర్ సైడ్ చూసుకుంటే నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరు మార్నింగ్ షిఫ్ట్ ఉంటారు, ఒకరు నైట్ షిఫ్ట్ ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే పడుకోవడానికే సరిపోతుంది వాళ్ళకి. సో అగైన్ ఎగ్జాక్ట్లీ. సో ద డిఫరెన్స్ ఇన్ ద సర్కేడియన్ రిథమ్. సో అది కూడా ఒకటి ఇష్యూ. ఇంకొకటి ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, అమ్మాయిలు అందరూ చదువుకుంటున్నారు. ఎవ్రీ వన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఈక్వాలిటీ. సో ఎవరు కూడా వాళ్ళ కెరీర్ తోటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో 25 వరకు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ అయిపోతే తర్వాత జాబ్ సెటిల్మెంట్, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు. సో ఇవన్నీ అయిపోయేసరికి మనకు ఒక 30 తర్వాత కపుల్స్ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఈ 30 ఏజ్ తర్వాత అసలు స్త్రీలలో అండాశయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, పురుషుల్లో వీర్యకణాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, ఇవే కాకుండా ప్రతి ఒక్కరిలో అడిక్షన్స్, ఆల్కహాల్, స్మోకింగ్, వైఫై రేడియేషన్, టైట్ క్లోతింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అందరూ వెస్టర్నైజ్ ఎక్కువ అయిపోయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. వల్ల కూడా పురుషుల్లో చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది. పురుషుల్లో ఎక్కువ ఉంటుంది టైట్ జీన్స్ అట్లా వేసుకోవడం వల్ల. దెర్ విల్ బి లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్. సో ఇలాంటివి. ఇంకొకటి స్త్రీలలో కనుక చూసుకుంటే పీసీఓడి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది చాలా కామన్ అయిపోయింది. అది ఎలా అయిపోయిందంటే పీసీఓడి అనేది ఒక పాండమిక్గా మారింది. మనకి ఇప్పుడు 5 స్త్రీలలో చూసుకుంటే ఒక స్త్రీకి పీసీఓడి కంపల్సరీ ఉంటుంది. ఇది ఇంకొకటి ఏంటంటే నాట్ జస్ట్ లైఫ్ స్టైల్. పిల్లలు పుట్టినప్పుడే ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఇస్ డయాబెటిక్ అంటే ఫాదర్, ఎస్పెషలీ ఫాదర్ పెటర్నల్ క్రోమోజోమ్ నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ జీన్ కనుక పుట్టబోయే బిడ్డకు కనుక వచ్చింది అంటే ఆ పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయితే కనుక బై బర్తే వాళ్ళకి ఆ పీసీఓడి క్యారెక్టరిస్టిక్స్ అన్నవి దట్ మెటబాలిజంలోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు ఒక టీనేజ్ వచ్చినప్పుడు పీసీఓడి అన్నది స్టార్ట్ అయిపోతుంది. అలా కూడా వస్తుంది. అండ్ ఆల్సో ద ఫుడ్ వీఆర్ ఈటింగ్ అన్ని ప్రతిదీ ప్రాసెస్డ్, ప్రతిదీ ప్యాకేజ్డ్, రీఫైన్డ్, అన్ని జంక్ ఫుడ్. సో దీనివల్ల కూడా మన మెటబాలిజం దెబ్బతింటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, దానివల్ల పీసీఓడి ఎక్కువైపోతుంది. షుగర్ కన్జంప్షన్, ప్రతి దాంట్లో షుగర్ ఉంటుంది. క్యాండీస్, చాక్లెట్స్, రైస్లో అంటే ఆల్ వైట్ స్వీట్ లైక్ వైట్ రైస్, మైదా, తర్వాత వైట్ షుగర్, ఇలాంటివి ఏవి వైట్స్ తీసుకున్నా కూడా మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో తద్వారా పీసీఓడి అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఈజ్ అ ప్యాకేజ్. సో చాలా మందికి ఇప్పుడు పీసీఓడి ఉంటుంది కాబట్టి అంతమంది పాపులేషన్కి డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ అన్నది కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సమస్యలు కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్తారు. ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్. ఇవన్నీ మోస్ట్ కామన్, సర్వసాధారణంగా అంటే మీరు మన 5 తీసుకుంటే ఒకరికి కంపల్సరీ ఉంటుంది. ఇవి పోతే మనకి వేరే కారణాలు ఏంటి? అదర్ రీజన్స్ చాలా ఉంటాయి, బట్ ఇవే చాలా ఎక్కువగా మేజర్లీ కాంట్రిబ్యూటింగ్.
సో ఎక్కువగా వస్తున్న కేసెస్ ఎక్కువగా ఇవి చూస్తున్నవి ఇవి నార్మల్ రీజన్స్. సో ఇవి కాకుండా మనకి థైరాయిడ్ లోపం ఉన్న, థైరాయిడ్ అన్నది మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది థైరాయిడ్. అందులో మనకి హైపోథైరాయిడ్ ఉన్నా హైపర్ థైరాయిడ్ ఉన్నా మనకి మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో తద్వారా పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవుతాయి. థైరాయిడ్ ఉంటే ఎగ్జాక్ట్లీ అంతే పీసీఓడి అండ్ థైరాయిడ్ ఎగ్జాక్ట్లీ. సో థైరాయిడ్ ఇష్యూ ఒకటి. ఇంకొకటి మనకి గర్భసంచి లోపల కూడా కొన్ని ఆర్గానిక్ కాజెస్ అనేవి ఉంటాయి, లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ అంటే గర్భసంచి లోపల పొరలో ద్రాక్షపు గుత్తుల్లాగా కొన్ని ప్రొజెక్షన్స్ వస్తూ ఉంటాయి. అవి చాలా మందికి ఉండడం, మనం ఏదైనా ఒకటి మనం సంవత్సరంకి ఒకసారి మాస్టర్ హెల్త్ ప్యాకేజ్ చేసుకుంటే అందులో ఇన్సిడెంటల్గా కనిపిస్తూ ఉంటాయి చాలా మందికి. ఇట్ విల్ బి సిట్టింగ్ దేర్. సో బేబీ ఫామ్ అయ్యి వచ్చి బేబీ ఇంప్లాంట్ అవ్వడానికి అది అడ్డుగా ఉంటుంది అనమాట. కొందరికి ఫైబ్రాయిడ్స్ ఉండడము, కొందరికి అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్. ఇది ఒక డిసీజ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది బికాస్ ఆఫ్ అగైన్ పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. ఇంకోటి మనం తినే జంక్ ఫుడ్లో మనకి ఎక్కువగా ప్రాసెస్డ్ చికెన్, ఇప్పుడు కేఎఫ్సి, మెక్డీ ఇలాంటివి చాలా ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి తింటే మళ్ళీ తినాలి అన్న అడిక్షన్ పిల్లల్లో తెలియదు కదా. అందులో మెయినీస్ వేస్తారు, ఏవేవో డిఫరెంట్ సాసెస్ వేస్తారు, చీజ్ పెడతారు. ఆ చికెన్ కూడా చాలా నార్మల్ చికెన్ కన్నా కూడా కొంచెం అబ్నార్మల్గా ఉండడం, బల్క్ ఎక్కువ ఉండడము, ఏవేవో ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎగ్జాక్ట్లీ ప్రిజర్వేటివ్స్, ఎగ్జాక్ట్లీ అజినోమోటో వేస్తారు. సో ఇవన్నీ ఏంటి అంటే, ఇంకోటి ప్లాస్టిక్ యూసేజ్ చాలా విపరీతం అయిపోయింది. ప్లాస్టిక్ హ్యాస్ బికమ్ ది వర్స్ట్ పొల్యూషన్ ఆన్ దిస్ ఎర్త్. సో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ మన ఇంట్లో కూడా. జార్స్, కంటైనర్స్ ఏవి తీసుకున్నా ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్. అంతేకాకుండా శానిటరీ ప్యాడ్స్, మనం అందరం ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ, హెడింగ్ టువర్డ్స్ సస్టైనబిలిటీ అని అనుకుంటున్నాం. దీస్ హ్యావ్ బికమ్ ఫ్యాన్సీ వర్డ్స్, బట్ వాట్ డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ మీన్? ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎక్కువ అయిపోయి భూమి మీద పొల్యూషన్, అవి కరగాలి అంటే కొన్ని మిలియన్ ఇయర్స్ అవుతుంది మనకి. సో ఇంకోటి ప్యాడ్స్లో కూడా ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల అది మన రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద, ఎస్పెషల్లీ స్త్రీ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే గర్భసంచి, మనకు అది ఆ ప్లేస్ అన్నది ఇట్ ఈస్ లైక్ టెంపుల్. బికాజ్ లైఫ్ అన్నది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మెన్స్ట్రేషన్ అన్న ఏదన్నా. సో దట్ ఈస్ అ వెరీ సేక్రెడ్ ప్లేస్ ఫర్ అ ఉమెన్, ఇన్ కేస్ ఇన్ఫ్యాక్ట్ ఫర్ ద లైఫ్. సో అలాంటి దాని మీద ప్లాస్టిక్ యొక్క ప్రభావము టాక్సిక్ మెటీరియల్స్ అని రిలీజ్ చేస్తుంది ఈ శానిటరీ ప్యాడ్స్లో ఉన్న ప్లాస్టిక్. సో దట్ విల్ ఎఫెక్ట్ ద గర్భసంచి లోపల ఉన్న లోపలి పొర. మనకి మెన్స్ట్రేషన్ అప్పుడు మనకి రక్తస్రావం అయ్యేటప్పుడు ఏదైతే టిష్యూ బయటికి వస్తుందో ఆ టిష్యూ మీద, ఆ లేయర్ మీద దీని ప్రభావం ఉండి ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ అన్న వ్యాధికి దారితీస్తుంది అనమాట. ఈ ప్లాస్టిక్ తర్వాత మనకి ఈ డైరీ ప్రోడక్ట్స్, నెయ్యి, మెయినీస్, చీజ్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల కూడా మన బాడీలో ఫ్యాట్ ఎక్కువైపోయి ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియం అన్న పొర అది కంట్రోల్ లేకుండా డివైడ్ అవ్వడము, దాని ప్యాచెస్ మనకి ఎక్కడెక్కడో రావడము, గర్భసంచి లోపలే కాకుండా గర్భసంచి గోడల్లో, అండాశయాల్లో, ట్యూబ్స్లో, పొట్టలో, పేగుల పైన, మనకి అబ్డామినల్ వాల్ పైన ఎక్కడన్నా స్కార్ ఉంటే స్కార్ మీద కూడా రావడము. అది ఒక క్యాన్సర్ లైక్ డిసీజ్ బట్ నాట్ ఎ క్యాన్సర్, అలా వస్తుంది. ఇంకోటి అది ఉన్న వాళ్ళకి మనకి ఎగ్ కౌంట్ అనేది పడిపోతుంది. అండ్ పీరియడ్స్లో విపరీతంగా నొప్పి ఉండడం. అది నొప్పి ఎలా ఉంటుందంటే గర్భసంచి, కొన్నిసార్లు గర్భసంచి మొత్తం తీసేసినా కూడా అది వాళ్ళకి తొలగిపోయినంత నొప్పి ఉంటుంది. దాని చిన్న స్పిల్స్ కూడా మన బాడీలో ఉండిపోతాయి అన్నమాట. సో అలా దట్ ఈస్ సచ్ అ నాస్టీ డిసీజ్ అండ్ డేంజరస్ డిసీజ్. సో అడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. ఈ రోజుల్లో కనుక ఎగ్జాక్ట్లీ చాలా దాని ఇంపాక్ట్ అనేది బాడీ మీద చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ పెయిన్ కూడా చాలా సివియర్ గా ఉంటుంది, చాలా సివియర్ ఉంటుంది. పెయిన్ బేర్ చేయలేరు నిజంగా. కొందరు టీనేజ్ గర్ల్స్ కానీ లేకపోతే ఎర్లీ 20s లో ఉన్న వాళ్ళు ఈ పెయిన్, ఇంత బ్లీడింగ్ అని వచ్చి ఏడుస్తూ ఉంటారు లిటరలీ. కొందరైతే మేడం నాకు అసలు ఏమొద్దు, నాకు పెళ్ళొద్దు, పిల్లలొద్దు, యూట్రస్ కూడా తీసేయండి మేడం, నా వల్ల కావట్లేదు. కొన్నిసార్లు మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి వాళ్ళల్లో. వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వదు కానీ బట్
ఈవెన్ మెడిసిన్స్ కూడా మేనేజ్ చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అటువంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా మనకి సంతానాలు ఏమి అన్న వరకు కూడా పోదు వాళ్ళకి. పాపం నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ కూడా వాళ్ళకి కష్టము. ఎగ్జాక్ట్లీ, వేర్ చేయలేకుండా ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చాలా వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చూస్తుంటే ఒకప్పుడు అంటే ఈవెన్ పీరియడ్స్ స్టార్ట్ అవడం అనేది కూడా ఋతుక్రమం అనేది మొదలవడం కూడా అట్లీస్ట్ 18-19 ఇయర్స్ వచ్చే వరకు కొంచెం మినిమల్ 18-19 కాదు 13 to 15 వచ్చేది. బట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక తక్కువ 8 years 11 years ఈజ్ ఓకే అండి. 8 years కే వస్తుంది. బికాస్ మనకి ఇప్పుడు ప్రతిదీ ప్రోడక్ట్ కమర్షియలైజ్డ్ అయిపోయింది. మనకి ఏదైనా మనకు ఒకటి ప్యూర్ దొరుకుతుంది అన్నది టోటలీ ఇట్ హెస్ బికమ్ రేర్. సో పాలల్లో మనకి ఎక్కువ పాలు రావడానికి గేదెలకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఆక్సిటోసిన్, ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ పాలు అన్నది కల్తీ అవ్వడము, హార్మోన్స్తో కల్తీ అవ్వడం, ఆ పాలు మనం పిల్లలకి ఇవ్వడము, అది ఆడపిల్లల మీద ప్రభావం పడడం. చాలా చిన్న ఏజ్లో 8 years ఏజ్లో వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ రావడము, ఓవర్గా ఎగ్జాక్ట్లీ హైట్ పెరగరు, మొహం చాలా చిన్న పిల్లల అమాయకంగా ఉంటుంది, బాడీలో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మాత్రం పెరుగుతాయి. సో వాళ్ళకి పిల్లలు అంటే చూడడానికి కూడా చాలా అబ్నార్మల్గా అనిపిస్తుంది అండ్ తొందరగా మెచ్యూర్డ్ అయిపోతారు. అండ్ అలాంటి కిడ్స్కి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉంటుంది. మిగతా పిల్లల్లాగా పర్ఫామ్ చేయాలన్నా కూడా వాళ్ళని అంటే ఫిజికల్ అపియరెన్స్ విల్ హిట్ దెమ్ బ్యాడ్లీ. అండ్ అలాంటి పిల్లలు మెంటల్గానే కాకుండా మనకి సెక్షువల్ అబ్యూస్కి కూడా బాగా గురవుతారు అలాంటి పిల్లలు బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రికాషియస్ ప్యూబర్టీ. సో ఎప్పుడన్నా దీనికి మనకి ఒకటే ఏంటి అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్. స్కూల్లో టీచర్స్కి ఎడ్యుకేట్ చేయాలి, ఇంట్లో మదర్కి కూడా ఒక ఐడియా ఉండాలి. ఇలా అబ్నార్మల్గా పెరుగుతుంది. ఎర్లీ హెయిర్ ఆన్సెట్ మనకి చంకల్లో కానీ కింద కానీ ప్యూబిక్ హెయిర్ ఆన్సెట్, ఇంకోటి బ్రెస్ట్ డెవలప్మెంట్ చాలా తొందరగా వస్తుందంటే వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి మనం దీన్ని జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్తో మనం దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ హైట్ కూడా తొందరగా అరెస్ట్ అయిపోదు, వాళ్ళు ఇంకా కొంచెం పెద్ద పెరుగుతారు. దీన్ని మనం కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని ఒక 13 years వరకు వీ కెన్ పోస్ట్ పోన్. ఓకే, సో ఆ సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు చాలా వరకు మదర్స్ ఈ విషయంలో సఫర్ అవుతున్నారు కాబట్టి అడిగాం. సో డాక్టర్ గారు చెప్తున్నారు దీనికి కూడా చాలానే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక 13 years వరకు కూడా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. సో పిల్లలు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అంటే మీ పిల్లలు ఎవరైనా ఇట్లా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. అండ్ అగైన్ మన టాపిక్లోకి ఆల్సో దానికి ఈ పోస్ట్పోన్మెంట్తో పాటు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ ఫుడ్ ఎగ్జాక్ట్లీ. మనము న్యాచురల్గా మనం పెస్టిసైడ్ ఫ్రీ కానీ లేకపోతే మనకి గేదె పాలు కూడా ప్యూర్ పాలు అలాంటివి తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అలా తీసుకుంటే ఇలాంటి ప్రభావాల నుంచి మనము దూరం. అండ్ నో ప్లాస్టిక్ లైఫ్. ఇంట్లో కూడా అన్ని గ్లాస్కి మార్చుకోండి, స్టీల్కి మార్చుకోండి. సో ప్లాస్టిక్ని ఎంత అవాయిడ్ చేస్తే మన లైఫ్స్ అంత బాగుంటాయి. ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా అంటే ఆల్టర్నేటివ్గా ట్రీట్మెంట్తో పాటు ఇవి కూడా మనం కన్సిడర్ చేసి ఈ విధంగా కనుక లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే కూడా చాలా వరకు కూడా మంచి ఫలితాలు రిజల్ట్ అయితే ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అండ్ అలాగే సంతానలేమి విషయంకి మనం వచ్చినట్లయితే కనుక బీపీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటారు? బీపీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే దాన్నే మేము మా మెడికల్ లాంగ్వేజ్లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. ఎందుకు ప్రెగ్నెన్సీలో మాత్రం చాలా సివియర్గా వస్తుంది, తల్లికి బిడ్డకి ఎందుకు ఇది ప్రమాదకరం అంటే మనకి ఒక పిండం ఫామ్ అవ్వాలి అంటే తల్లి నుంచి అండము, ఫాదర్ నుంచి వీర్యకణం రావాలి. ఈ ఫాదర్ నుంచి వచ్చే వీర్యకణం అన్నది ఇట్ ఈస్ అ డిఫరెంట్ జెనెటిక్ మెటీరియల్. అది అందరికీ సూట్ అవుతుంది అన్నట్టు ఉండదు. కొందరి బాడీస్కి అది రిజెక్ట్ కొడుతుంది అనమాట. సో అది పిండం ఫామ్ అయినాక ప్లెసెంటా, ఇప్పుడు మనం గర్భం తాల్చిన తల్లులో కనుక చూసుకుంటే గర్భసంచి పెద్దగా ఉంటుంది, ఒక మాయ, దాన్ని ప్లెసెంటా అంటారు. అది మనకి బిడ్డకి బొడ్డుతాడు కనెక్షన్ ఉంటుంది కదా, అదొక కనెక్షన్ అనమాట. ప్లెసెంటా ఫంక్షన్ ఏంటి అంటే మదర్ ఏదైతే తింటుందో దాన్నంతా తిన్నదంతా ఎనర్జీ లాగా బ్రేక్ అయ్యి ఎనర్జీ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది తల్లికి బిడ్డకి మధ్యలో. ఎగ్జాక్ట్లీ, ఒక మీడియా, అదొక సోర్స్ అనమాట. సో అది ఉన్నంత వరకు మదర్లో బీపీ చాలా ఎక్కువ ఉంటుంది. కొందరు మదర్స్లో, నాట్ ఎవ్రీబడి, కొందరికి ప్రెగ్నెన్సీ సెట్ కాదు. సో ఆ బీపీ అన్నది ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రిజెక్షన్.
విచ్ ద బేబీ అండ్ ప్లెసెంటా ఈజ్ గివింగ్ టు ద మదర్స్ బాడీ. సో అదొక కైండ్ ఆఫ్ రిజెక్షన్. సో ఒక్కసారి బీపీ పేషెంట్స్లో మనము ఒక్కసారి బిడ్డను డెలివర్ చేసామంటే మదర్ బీపీ విల్ ఆటోమేటికల్లీ కమ్ డౌన్, చాలా వరకు తగ్గుతుంది. అండ్ కొన్నిసార్లు డెలివరీ తర్వాత కూడా 12 weeks వరకు కూడా షూట్ అవుతుంది, బట్ స్టిల్ అట్లీస్ట్ వీ కెన్ సేవ్ హర్ లైఫ్. సో ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే కొంతమందిలో వస్తుంది ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా కొన్నిసార్లు ప్లెసెంటాలో క్యాల్సిఫికేషన్స్, ప్లెసెంటా తొందరగా ముసలితనానికి గురవుతుంది. కాల్షియం ఎక్సెస్ వెళ్ళి ప్లెసెంటాలో డిపాజిట్ అవ్వడము, ఎక్కడైతే డిపాజిట్ అయిన పార్ట్ అది పనిచేయకపోవడము, సో రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి నార్మల్ ప్లెసెంటాని ఎఫెక్ట్ చేయడము, తద్వారా బ్లడ్ సప్లై సరిగా పోకపోవడం, బేబీకి పోకపోవడం, తర్వాత ఆ రెసిస్టెన్స్ నుంచి వచ్చే బ్లడ్ ప్రెషరే తల్లికి తిప్పి కొడుతుంది. అది దట్ ఎగ్జాక్ట్లీ అగైన్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద లివర్ అండ్ కిడ్నీ. అండ్ కొన్నిసార్లు మన బాడీలో ప్రోటీన్ అంతా పోతుంది, సో బాడీ అంతా వాపు వస్తుంది, మొత్తం అసలు మనిషిని మనం గుర్తుపట్టకుండా అయిపోతారనమాట మనుషులు. అండ్ ఆల్సో ఇది బీపీ కొందరిలో ఏంటంటే హిడెన్ హార్ట్ డిసీజెస్, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కనబడని గుండె జబ్బులు ఉంటే కూడా ప్రెగ్నెన్సీలో అది చాలా భయంకరంగా తిప్పి కొడుతుంది. సడన్గా వాళ్ళు డిజ్నియాకి గురవ్వడం, అంటే సడన్గా ఊపిరి ఆడకపోవడము, సడన్గా సాచురేషన్ పడిపోవడము, నార్మల్ డెలివరీ అయితేనే కుప్పగూలిపోవడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో సడన్గా బీపీ రావడం, ఫిట్స్ వేయడము, ఈ బీపీలో కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఫిట్స్ భయంకరంగా, మేము చాలా కేసెస్ వి డీల్ లైక్ దాట్. అందులో కూడా మనకి చాలా వరకు వేరియేషన్స్ ఉంటాయి. కొందరికి సింపుల్ బీపీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వస్తుంది, అది కొంచెం హై బీపీ ఉంటుంది, టాబ్లెట్స్ ఇస్తే సెట్ అయిపోతుంది. కొందరిలో ఏంటంటే టాబ్లెట్స్ ఇచ్చినా కూడా సెట్ అవ్వదు, కొంచెము దాంట్లో యూరిన్లో ప్రోటీన్ పోవడము, తర్వాత లివర్ ఎంజైమ్స్ పాడవడము, బ్లడ్ సెల్స్ అన్నీ బ్రేక్ అవ్వడము, అండ్ యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము, మదర్కి సివియర్గా హెడేక్ రావడము, కంటి చూపు మందగిచ్చడము, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కంటి చూపు కూడా పోయే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఆ టైం వరకు, లేకపోతే దానివల్ల కొందరిలో అది రివర్సబుల్, కొందరిలో అది ఇర్రివర్సబుల్, అలా అనమాట. సో అలా అంతా ఉండడము, సడన్గా బీపీ ఎక్కువైపోయి మాయ అన్నది గర్భసంచి నుంచి ఊడిపోయి ఒక 4 to 5 liters బ్లడ్ అంతా అక్కడ అక్యుములేట్ అయిపోయి మదరు బేబీ ఇద్దరు చచ్చిపోవడము, అది చాలా డేంజరస్ అనమాట. ఇది మనకి ప్రియక్లాంసియా అంటారు. ప్రియక్లాంసియాతో పాటు ఫిట్స్ వచ్చినాయి అంటే దాన్ని ఎక్లాంసియా అంటారు. ఫిట్స్ వచ్చేలాగా ఉంది. ఇంకొకటి మనకి ఇక్కడ కొంచెం నొప్పి, ఎపిగాస్ట్రియంలో పెయిన్ రావడము, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము, వాయిస్ మనకి స్లరింగ్ ఆఫ్ స్పీచ్ రావడము, మనకి కంటి చూపు సరిగ్గా మందగించిపోవడము, బ్లరింగ్గా రావడము, మొత్తం ఒళ్ళంతా వాపులు రావడం, పాదాలు వాపులు రావడం, ఇవన్నీ. ఇంకోటి బీపీ కనుక చెక్ చేసుకుంటే 200/100 అంత విపరీతంగా ఉండడం, బేబీ మూమెంట్స్ తగ్గిపోవడం, బేబీ పెరుగుదల సరిగ్గా లేకపోవడం, గ్రోత్, ఉమ్మనీరు తగ్గిపోవడము, ప్లెసెంటా క్యాల్సిఫికేషన్స్ ఉండడము, ఇలాంటి వాళ్ళు మనం ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చేలోగు సడన్గా బేబీ చచ్చిపోవచ్చు. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా హార్ట్ బీట్ ఉంటుండొచ్చు, మనం ఓటీకి షిఫ్ట్ చేసేలోగు కూడా బేబీ చనిపోతుండొచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మనం ఓటీకి షిఫ్ట్ చేసే ముందు కూడా ఫీటల్ హార్ట్ ఉంటుంది, టేబుల్ మీద ఆన్ టేబుల్ ఓపెన్ చేసినప్పుడు ఉండదు. సో దిస్ ఈస్ అ వెరీ సీరియస్ కండిషన్ బీపీ. ఇప్పటికి అదే అనిపిస్తుంది, అంటే మనకి మెడికల్ ఫీల్డ్ ఇంత అడ్వాన్స్ అయినా కూడా స్టిల్ మనం ఇలాంటి కేసెస్ చూస్తున్నాం. అంటే ఇంకా అవేర్నెస్ చాలా వరకు రావాలి. ఎగ్జాక్ట్లీ చాలా వరకు తెలుసుకోవాలంటే ఇలాంటి వీడియోస్ కానీ దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్ చూస్తే వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళు రిలేట్ చేసుకొని హెడేక్ వస్తుంది, అవును కాలవాపులు వస్తున్నాయి, బీపీ చెక్ చేయించుకోవడం. ఇప్పుడు యాంటీనేటల్ విజిట్స్ అంటే మనకి ఒక్కొక్క గైనకాలజిస్ట్ దగ్గర 6 weeksకి ఒకసారో 2 monthsకి ఒకసారి మధ్య మధ్యలో వచ్చిపోవడం, కానీ ఆ 2 monthsలో ఎటువంటి మార్పులన్నా జరగవచ్చు. సో మీరు ఆ 2 months మేడం 6 weeksకి 7 weeksకి రమ్మన్నారు అంటే మధ్యలో సింపుల్ హెడేక్ని కూడా ఇగ్నోర్ చేయొద్దు. సింపుల్ హెడేకే కదా, డోలో వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని అనుకుంటారు, బట్ ఇట్ విల్ తీసుకోవద్దు. ఎగ్జాక్ట్లీ కాలవాపులు వస్తున్నాయి. ఆ ఇంట్లో వాళ్ళు అంటారు చాలా మందికి వస్తుంది ప్రెగ్నెన్సీలో కాలవాపు, కానీ అందరికి ఒక 10 మందికి వస్తే అందులో 9 మందికి నార్మల్ ఉండొచ్చు, ఆ ఒక్కరికి మాత్రం బీపీ ఉండొచ్చు. ఆ బీపీ ఎగ్జాక్ట్లీ. సో ఏది ఉన్నా కూడా మనకి ఎనీథింగ్ అబ్నార్మల్, బేబీ మూమెంట్స్ తగ్గిన, మనకి పొట్ట
కరెక్ట్ ఇన్ని నెలల గర్భానికి కరెక్ట్గా పెరగకపోయినా అనిపిస్తుంది, నీకేంటి ఇన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ, నీకేంటి అంతగా అనిపించట్లేదు, ప్రతిదీ నార్మల్ అవ్వదండి. మనకి ఏది అబ్నార్మల్ అనిపించినా కూడా ఒక ఎక్స్ట్రా చెకప్ డాక్టర్ దగ్గర చేయించుకోవడం తప్పేం లేదు, ఒక ఎక్స్ట్రా స్కాన్ చేయించుకోవడం తప్పేం లేదు. మనం బేబీ ఎన్ఐసియులో పెట్టే కన్నా కూడా ఒక 2 ఎక్స్ట్రా స్కాన్లు కనుక చేసుకుంటే మనకి డెఫినెట్గా మనం దాన్ని ఆ ఎన్ఐసియు స్టేని మనం ఒక 2-3 మంత్స్ మనము దాటొచ్చు. అండ్ యాక్చువల్లీ ఇంకొకటి కూడా, సారీ డాక్టర్ గారు, ఎందుకంటే చాలా వరకు మదర్స్ కానీ అంటే అత్తలో లేకపోతే అమ్మమ్మలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే మా రోజుల్లో మేము ఇవన్నీ చూసే వచ్చాము, ఏం కాదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి ఎప్పటికప్పుడు ఇట్లా చేస్తే సరిపోతుంది, అట్లా చేస్తే సరిపోతుంది అని సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. బట్ కానీ ఇది కూడా చెప్పాలి, ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడు క్లైమేట్ కండిషన్స్ వేరు, ఇప్పుడు వేరు, వాతావరణం వేరు, పరిస్థితులు వేరు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ లేడీస్లో ఉన్న ఏదైతే గ్రోత్ కానీ గర్భసంచికి సంబంధించి కానీ బాడీ గ్రోత్ అంతా కూడా ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది, చాలా మారిపోయింది. అందుకని డాక్టర్స్ కూడా ఇంత అవేర్నెస్ తేవడానికి, ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయ్యారంటే కూడా డెలివరీ అయ్యి బేబీ మదర్ హెల్దీగా ఉన్నంత వరకు కూడా ప్రతి దానికి కూడా అంత క్లియర్గా చెప్పడానికి రీజన్స్ కూడా అవే. సో ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించండి. మీరున్న సిచ్యువేషన్స్ అప్పుడున్న పాతకాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. కాబట్టి సో ఏదైనా సరే ప్రెగ్నెన్సీ టైంలో చిన్న డౌట్ వచ్చినా, కొంచెం హెల్త్ ప్రాబ్లం అనిపించినా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి ఫస్ట్ మీరు వెళ్ళండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఏమవుతుంది, మనకు ఒక 600 రూపీస్ ఓపీ ఫీజు అవుతుంది అంతే. బట్ దట్ ఈస్ ఓకే దాన్ ద కమింగ్ డేంజర్. అలాంటిది అట్లా కాకుండా యాక్చువల్లీ ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు కదా, మనం ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళేలోపు ఏమన్నా జరగవచ్చు, ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ థియేటర్లోకి వెళ్ళేలోపు కూడా ఏమన్నా జరగవచ్చు. అంటే చెప్పలేం, సిచ్యువేషన్స్ ఎలా అన్నా ఉండొచ్చు. అది మదర్కైనా బేబీకైనా ఎవరికన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమీడియట్గా మీ సొంత నిర్ణయాలు అయితే తీసుకోకండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి. బట్ ఇమీడియట్గా అయితే డాక్టర్ దగ్గరికి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ బీపీ కూడా యాక్చువల్లీ బీపీ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా వరకు చెప్తూ ఉన్నారు. సో మన ప్రాణానికి అంటే తల్లి ప్రాణానికి కానీ బిడ్డ ప్రాణానికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ బీపీ ఉన్న వాళ్ళలో, అది లో బీపీ అయినా హై బీపీ ఏదైనా కానీ లో బీపీ అంటే ప్రెగ్నెన్సీలో మనకి బీపీ అందరికీ చెక్ చేసినా కూడా లోయే ఉంటుంది, 80/60 అలా ఉంటుంది. దట్ ఈస్ ఓకే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కానీ హై బీపీ మాత్రం ఎప్పుడు కూడా మనం ఇగ్నోర్ చేయొద్దండి. అంటే మనకు 140/90 130/90 టచ్ అవుతుంది అంటేనే ఇట్స్ అన్ అలార్మింగ్ సైన్. అబోవ్ 140/90 అంటే మాత్రం డెఫినెట్గా ఫర్ ట్రీట్మెంట్ అండ్ ఫర్ ఫ్రీక్వెంట్ ఫాలో అప్. మనము కొందరిని once in 10 days రమ్మంటాము, కొందరిని twice in a week రమ్మంటాము, ఒక స్కాన్లు ఫీటల్ డాప్లర్ ఎక్కువే చేయండి అని చెప్తాము. సో అలా అనమాట. సో కొంచెం ఎక్స్ట్రా టెస్ట్లు అవుతాయి, బట్ దట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ ప్రీటర్మ్ డెలివరీ. రైట్. ఒకవేళ అంటే మీకు ఏమన్నా సజెస్ట్ చెప్తున్నారు అంటే కూడా మీ హెల్త్ కండిషన్ బట్టి లోపల బేబీ గ్రోత్ని డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి దానివల్ల మిమ్మల్ని ఒకవేళ ఎక్కువసార్లు రమ్మన్నా, ఎక్కువ స్కాన్లు తీసుకోమన్నా వెనుక ఉండే రీజన్స్ అయితే అవి. కాబట్టి మీరు మళ్ళీ వేరేలాగా ఆలోచించుకొని అమ్మో అన్నిసార్లు ఎందుకు ఖర్చు అవుతుందో ఇవన్నీ ఆలోచించుకోకండి. ఫస్ట్ లైఫ్ అనేది చాలా చాలా అండ్ ఆల్వేస్ ఇట్లా బీపీ ఇలాంటి ప్రెగ్నెన్సీస్ ఎప్పుడు కూడా ఒక టెరిషరీ కేర్ సెంటర్లో డెలివర్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో మనము జాయిన్ అవ్వాలి. ఫస్ట్ ఒకటి ఎగ్జాక్ట్లీ 24/7 ఆబ్స్ట్రిక్ సర్వీసెస్, 24/7 డెలివరీ సర్వీసెస్, ఐసీయూ ఫెసిలిటీ అండ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ అండ్ ఎన్ఐసియూ ఫెసిలిటీస్, బేబీకి నియోనెటాలజీ సపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హై రిస్క్ అనెస్థీషియా టీమ్, ఇవన్నీ. ఇంకోటి బ్లడ్ బ్యాంక్ సపోర్ట్, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మల్టీ స్పెషాలిటీ బ్యాక్గ్రౌండ్లోనే ఇలాంటి కేసెస్ డెలివరీ అయితే కనుక మనం చాలా వరకు అప్కమింగ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిలియర్ కానీ, లివర్ ఫెయిలియర్ కానీ, డిఐసి కానీ ఇలాంటివన్నీ మనం చాలా వరకు తగ్గించవచ్చు. ముందే స్పెషాలిటీస్ చాలా ఉంటాయి కాబట్టి కమింగ్ డేంజర్స్ని ముందే యాంటిసిపేట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఇలాంటి బీపీ కేసులు ఇవన్నీ నర్సింగ్ హోమ్స్లో నేనైతే ఎప్పుడు అంటే వీ విల్ నెవర్ రికమెండ్. ఓకే. సో అంటే ఇటువంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం హైలీ అంటే అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అవన్నీ అవైలబుల్గా ఏవైతే డాక్టర్ గారు చెప్పారో సో అవన్నీ ఉన్న వాటిల్లో వెళ్ళి చూపించుకోవటం, అక్కడే డెలివరీ అనేది ప్లాన్ చేసుకోవడం బెస్ట్ థింగ్ అని చెప్తున్నారు అండ్ ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు. సో నార్మల్గా హెల్దీగా ఉండి
అంత బేబీ మదర్ బాగా ఉంటే దే కెన్ డెలివర్, ఇంట్లో కూడా డెలివర్ అవ్వచ్చు. పాత రోజుల్లో ఇంట్లోనే కదా డెలివర్ అయ్యేది. సో అన్నీ బాగుంటే కనుక అది దట్ ఈస్ అ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ ప్రెగ్నెన్సీ అన్నది. సో యానిమల్స్ ఎట్లా అవుతున్నాయి మనం కూడా అంతే, వీఆర్ జస్ట్ సోషల్ యానిమల్స్ అంతే కదా కండిషన్స్ లో. యా, సో డెఫినెట్లీ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ లో కూడా డెలివర్ అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, జీడిఎం కానీ అంటే డయాబెటీస్, అలాగే షుగర్ తో కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో అంటే కన్సీవ్ అయిన తర్వాత కొంతమందికి షుగర్ అప్పుడే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటారు ట్రీట్మెంట్? వాళ్ళకి ఫస్ట్ అంటే ఫ్యామిలీ హిస్టరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు తల్లి యొక్క పేరెంట్స్ కి షుగర్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది డయాబెటీస్ అంటే డెఫినెట్ గా తనకు కూడా అది వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది అనమాట. ఒకవేళ ఫస్ట్ పీసీఓడి ఉన్నా లేకపోతే ఊబకాయం ఉన్నా వాళ్ళు అవి రెండు తగ్గించుకొని ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ముందే మీ HbA1c చెక్ చేసుకోండి, ముందే మీ BMI అంటే వెయిట్ ఫర్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ వాల్యూస్ కనుక ఎక్కువ ఉన్నాయి, థైరాయిడ్ కూడా ఉంది అంటే అన్ని ముందే కరెక్ట్ చేసుకొని ఒక 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ వేసుకొని ఆల్వేస్ ప్లాంట్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. లేదు యాక్సిడెంటల్గా మనకు ప్రెగ్నెన్సీ అయిపోయింది, సో వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్, ఒక స్కాన్ తీయించుకోండి, మనకు హార్ట్ బీట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. తర్వాత యాంటీనేటల్ ప్రొఫైల్ అంటారు. యాంటీనేటల్ ప్రొఫైల్లో చాలా రొటీన్ టెస్ట్లు అలాంగ్ విత్ దట్ OGTT 75 grams ఆన్ ఫాస్టింగ్ అన్నది చేయాలి. ఇదేంటి అంటే గ్లూకోజ్ ఇస్తారు 75 grams, ఎస్పెషల్లీ లెమన్ ఫ్లేవర్. అది ఇచ్చి మనకి ఫాస్టింగ్లో ఒక శాంపిల్, 1 hour ఒక శాంపిల్, సెకండ్ hour ఒక శాంపిల్ తీస్తారు. తీసి మీరు షుగర్ని ఎంత టాలరేట్ చేయగలుగుతున్నారు అన్నది చెక్ చేస్తారనమాట. సో ఈ 3 valuesలో మనకి ఫాస్టింగ్ అబౌవ్ 95, సెకండ్ వాల్యూ 150, 180, ఈ 180 and 150 వీటికి గనక మనకి తేడా ఉంది అంటే వాళ్ళని గ్లూకోజ్ ఇంటాలరెంట్ ఆర్ GDMగా పరిగణిస్తాం అనమాట, ఆర్ ఆల్రెడీ ఓవర్ టు డయాబెటిక్. సో HbA1c వాల్యూస్, HbA1c నార్మల్ ఉంది, OGTT ఇంటాలరెంట్ ఉంది అంటే ముందు నుంచే మెట్ఫార్మిన్ కానీ డైట్ ప్లాన్ కానీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఒకసారి OGTT నార్మల్ వచ్చిందంటే మళ్ళీ 24 weeksలో మళ్ళీ ఇదే టెస్ట్ రిపీట్ చేస్తాం. ఎందుకంటే మనకి గర్భం పెరుగుతున్న కొద్దీ ప్లెసెంటల్ హార్మోన్స్ ఇన్సులిన్ని డామినేట్ చేసి రెసిస్టెన్స్ తీసుకొస్తాయి. సో ఈ అన్అపోజ్డ్ ప్లెసెంటల్ హార్మోన్స్ వల్ల మనకి GDM గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అనేది వస్తుంది అనమాట. సో అందుకనే ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ షుగర్ తగ్గిపోతుంది బికాస్ ద ప్లెసెంటా ఇస్ గాన్. దిస్ ప్లెసెంటా ఈజ్ అ కల్ప్రిట్ ఫర్ మనకి బీపీ కానీ షుగర్ కానీ. సో ఒకసారి షుగర్ ఉందంటే బీపీ కూడా వస్తుంది. సో బికాస్ ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు మెటబాలిజం. మందిలో ఏంటంటే కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది 50%లో కంటిన్యూ కూడా అవుతుంది అనమాట. సో మనం ఏ కేటగిరీలో ఉన్నాం, మనకి ఇన్సులిన్ అవసరమా, మనకి మెట్ఫార్మిన్ టాబ్లెట్ అవసరమా, లేదా మనకు ఓన్లీ డైట్ ప్లాన్ అవసరమా అన్నది మనకి మన డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే డాక్టర్ గారు చాలా మంది చూసినట్లయితే కన్సీవ్ అయిన తర్వాత కొంతమందిలో బేబీ గ్రోత్ అనేది నార్మల్గా బాగానే ఉంటుంది, గ్రోత్ పెరుగుతూ ఉంటారు. కొంతమందిలో కొంచెం ఆ పెరుగుదల అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే కూడా IUGR అంటే ఏంటి? IUGR అంటే ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ఆఫ్ ద బేబీ. మనం కొందరు బేబీస్ని చూస్తే అంటే ఎంత నెలల నుండి పుట్టినా కూడా కొందరు అంత హెల్దీగా అనిపించరు, తలకాయ పెద్దగా, బాడీ చిన్నగా, కొంచెం ముసల్తనం ఉన్నట్టు, ఎండిపోయినట్టు అలా పుడతారు. వాళ్ళని IUGR బేబీస్ అంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళకి సరిగ్గా న్యూట్రిషన్, బ్లడ్ సప్లై అందక అట్లా కొంచెం ఎండిపోయినట్టుగా అయిపోయి బ్లడ్ సప్లై అంతా బ్రెయిన్కి పంపించి ఈ బాడీ అనేది కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సో అట్లా థ్రైవ్ అయిన బేబీస్ని IUGR బేబీస్ అంటారు. యూజువల్లీ ఇవి ప్రీటమ్ ఉంటాయి. సో ఇది ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఇట్లాంటి పెరుగుదల ఉండదు బేబీస్కి. ఒకటి BP, ఇందాక మనం మాట్లాడుకున్నాం, బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు బేబీస్కి, సో దే థ్రైవ్ అని. అంతేకాకుండా ప్లెసెంటాలో ఎక్కువ క్యాల్సిఫికేషన్స్ ఉండడం వల్ల, లేకపోతే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం, లేకపోతే మదర్ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, కొందరిలో వాంతులు 9 నెలల వరకు అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో, లేకపోతే సరిగ్గా ప్రెగ్నెన్సీలో ఏమైనా స్ట్రెస్ ఉండడము, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉండడం, దానివల్ల సరిగ్గా తినకపోవడం, అలాంటి వాళ్ళలో, షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళలో అలాంటివి. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట.
సో అలా ఉన్నప్పుడు మనకి బేబీ గ్రోత్ అన్నది సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళలో బ్లడ్ సప్లై కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతుంది. సో మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట ఇవి మానిటరింగ్. మనకి ఎప్పుడైతే బేబీ మనకి ఇన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది కానీ స్కాన్లో బేబీ అంత చూపించదు. సపోజ్ 34 వీక్స్ అనుకోండి, బేబీ గ్రోత్ మనకి 30 వీక్సే చూపిస్తుంది. 4 వీక్స్ ల్యాగ్ ఉంది అంటే దట్ ఈస్ సివియర్ IUGR. లేదు మనకి 2 వీక్స్ ఉంది అంటే వీ కెన్ గెట్ ఆన్ టిల్ టర్మ్. కొన్నిసార్లు IUGR ఉన్నప్పుడు మనం వీక్లీ 2 or 3 మనం ఫీటల్ డాప్లర్ అన్నది చెక్ చేసుకోవాలి. దాంట్లో ఏం తెలుస్తుందంటే బేబీ బ్లడ్ సప్లై ఎలా, బేబీ ఏమైనా కాంప్రమైజ్డ్ స్టేజ్లోకి వెళ్తుందా, దాన్ని కనుక మనం ముందే ఐడెంటిఫై చేస్తే స్టీరాయిడ్స్ షార్ట్స్ ఇచ్చేసుకొని మనం ఎమర్జెన్సీ సిజేరియన్ చేసుకుంటే కనుక మనం బేబీని కాపాడగలం. అలా అండ్ అందుకే యాక్చువల్లీ కొన్ని కేసెస్లో చాలా వరకు కూడా 6 monthsకే డెలివరీ అవ్వడము. ఎందుకంటే ఉమ్మనీరు లేదు, అస్సలు లేదు, బేబీకి హార్ట్ బీట్ డిప్ అవుతా ఉంది అని చెప్తారు. ఇంకోటి ఉమ్మనీరు ఎందుకు రాదు ఇలాంటి బేబీస్లో, ఎందుకంటే మనము డిస్కస్ చేసుకున్నట్టు బ్లడ్ అంతా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, బాడీ ష్రింక్ అయిపోతుంది. సో అలాంటప్పుడు కిడ్నీస్కి సరిగ్గా బ్లడ్ సప్లై వెళ్ళదు. కిడ్నీస్కి బ్లడ్ సప్లై వెళ్ళకపోతే బేబీకి యూరిన్ సరిగ్గా రాదు. మనకి చుట్టూ ఉన్న ఉమ్మనీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కువగా బేబీ నుంచి వచ్చే యూరినే దానికి సోర్స్ అన్నమాట. సో ఎప్పుడైతే బేబీ యూరిన్ తగ్గిపోతుందో ఉమ్మనీరు తగ్గిపోతుంది. సో ఒక్కసారి బేబీకి కనుక చుట్టూ వాటర్ లేదు అంటే అది డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయి పొట్టులోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇట్లా మనకి 1-2 స్కాన్లు ఎక్కువే చేసుకోవచ్చు నన్ను అడిగితే. మనం ఆల్మోస్ట్ ఒక టిఫా స్కాన్ తర్వాత మధ్యలో ఒక స్కాన్, మళ్ళీ లాస్ట్లో డెలివరీ ముందు ఒక స్కాన్ అంటారు. బట్ ఇన్ బిట్వీన్ మనం ఏమన్నా మిస్ చేస్తామేమో అని అనుకోకుండా మనం ఇంకొక 2 scans వీ కెన్ యాడ్ వన్స్ ఇన్ 6 weeks. ఒక 2 ఎక్స్ట్రా అవుతాయి అంతే కదా. సో ఇలా తప్పేముంది. సో ఇలాంటివి మనము తొందరగా ఐడెంటిఫై చేసుకొని మనం ఏమైనా పాసిబుల్ ట్రీట్మెంట్ ఉంటే వీ కెన్ స్టార్ట్. ఎందుకంటే చాలా మందిలో కూడా ఉమ్ము నీరు పడిపోయిందని కొంతమంది సడన్ గా శ్రీమంతం చేసాము, సడన్ గా బేబీ చనిపోయింది, ఇవన్నీ చెప్తా ఉంటారు. లేకపోతే మూమెంట్ అనేది ఆగిపోయింది, కదలటం ఆగిపోయింది, ఎగ్జాక్ట్లీ డాక్టర్ అన్నట్టు హార్ట్ బీట్ అనేది సరిగ్గా లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మందిలో కూడా అంటే 6 months దాటిన తర్వాత కొంతమంది ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలా 7th month 8th month 9th month లో చాలా ఎక్కువ ఉంటాయి. కొందరికైతే ఆల్మోస్ట్ డేట్ ఇంకో 1 week ఉంది అనగా కూడా పోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఒక 2 ఎక్స్ట్రా స్కాన్స్ చేసుకోవడం తప్పేం కాదు అన్నది నాకు అనిపిస్తుంది. సిచ్యువేషన్స్ లో ఒకవేళ ఏమన్నా కొంచెం యాక్చువల్లీ మదర్ కి మేబీ బేబీలో ఒకవేళ అంటే మనకి సంబంధించి బేబీకి సంబంధించి ఏదన్నా కొంచెం కదలికలు లేవని తెలుస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మనము డాక్టర్గా మేము ముందే చెప్పాలన్నమాట. లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 12 hours లో అట్లీస్ట్ మినిమం ఒక 10 times అన్న బేబీ కదలాలి. 10 times. ఒకవేళ కనుక కదలట్లేదు, తగ్గినట్టు అనిపిస్తుంది అంటే ఒకసారి వచ్చి మనము ఫీటల్ డాప్లర్ కానీ CTG కానీ చేయించుకొని షీ కెన్ గో బ్యాక్ హోమ్. ఓకే, అలా స్కాన్స్ అయితే చేయించుకుంటూ ఉంటే మంచిదే. అండ్ ఒకవేళ ఏదన్నా కొంచెం డౌట్ ఉందన్నా కానీ ఇంకో 2 scans ఎక్స్ట్రా చేయించుకున్నా కూడా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదన్నా అంటే అక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయన్నా కానీ తెలుస్తాయి అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే యాక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే మనకు మామూలుగా గర్భసంచి లోపల మనకి బేబీ పెరుగుతుంది, అది పొట్ట మనకి ఇంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు మనకి యూట్రస్కున్న ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావడము, అండాశయం లోపల ప్రెగ్నెన్సీ రావడము, పేగుల మీద ప్రెగ్నెన్సీ రావడము, లేకపోతే గర్భసంచి ముఖద్వారం దగ్గర రావడము, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇవి ఏ ప్లేసెస్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ గర్భసంచి అంటే అది మనకి మజిల్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో బేబీ పెరుగుతున్న కొద్దీ గర్భసంచి కూడా ఎక్స్పాండ్ అయ్యి బేబీ డెలివరీ అయిపోయాక చిన్నగా అయిపోతుంది. ఇవన్నిటికీ ఆ ప్రాపర్టీ ఉండదు. ఎక్స్పాన్షన్ వేరే దగ్గర పెరిగితే అది పెరిగి రప్చర్ అయిపోయి చాలా బ్లీడింగ్ అయిపోయి తల్లి షాక్ లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చాలా గ్రోత్ ఉంటుంది అంటే ట్యూబ్స్ లో ఉండదండి. నాట్ మోర్ దెన్ 6 weeks ఐడియల్లీ. 6 weeks తర్వాత రప్చర్ అయిపోతుంది. కొన్నిట్లో చాలా రేర్ 12 weeks 13 weeks కూడా మేము చూసిన ఉన్నాయి. కొన్నిసార్లు గర్భసంచి పైన భాగంలో కూడా పెరుగుతుంది, అంటే అవుటర్ సర్ఫేస్ మీద. అది ఒక ఆర్టికల్లో 32 weeks వరకు సర్వైవ్ అయింది అని చెప్పి దెర్ వాజ్ వన్ ఆర్టికల్. వెరీ రేర్ కేసు, ఎక్కడో ప్రపంచంలో ఒకటి ఇట్లా జరిగితే. ఎందుకు అంటే ఎక్కడైతే అండం అనేది పెరగాలో అక్కడ కాకుండా డిఫరెంట్ ఎందుకంటే మన ట్యూబ్స్ లో ఏమన్నా డ్యామేజ్ ఉందనుకోండి,
ఈ ట్యూబ్స్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది, కొందరికి యూట్రస్లో టీబీ రావచ్చు, కొందరిలో షార్ట్ ట్యూబ్స్ ఉంటుండొచ్చు, లేకపోతే లాంగ్ ట్యూబ్స్ ఉంటుండొచ్చు, కొందరిలో ఇన్ఫెక్షన్స్, ఎగ్జాక్ట్లీ కొందరిలో ఇన్ఫెక్షన్స్ ఉంటుండొచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల అతుకులు ఏర్పడుతుంటుండొచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ యొక్క లోపల పార్ట్ పాడైతుండొచ్చు. సో అలాంటి టైంలో బేబీ సరిగ్గా దొరలలేదు, అది అక్కడే ఇరుక్కుపోతుంది, సో అక్కడే పెరుగుతుంది, అక్కడే రప్చర్ అయిపోతుంది. అలా అన్నమాట. ఎగ్జాక్ట్లీ అయిపోయి అది రప్చర్ అయినప్పుడు బ్లీడింగ్ అంతా పొట్టలోనే మాకు, ఎందుకంటే మేము సర్జరీ చేసినప్పుడు మేము లోపల కెమెరా వేసుకొని చూస్తే మాకు అసలు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అన్న పాయింట్ ట్రాక్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. జస్ట్ ఇఫ్ ఈ ఎంటర్ మనం జస్ట్ ఒక పొట్ట లోపలంతా ఇంత బ్లడ్ నింపినట్టు ఉంటుంది అనమాట సివియర్ కేసెస్లో, ఎగ్జాక్ట్లీ రప్చర్డ్ కేసెస్లో. సో మనం అవన్నీ క్లీన్ చేసుకొని సోర్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని తొందరగా సీల్ చేసి మనం ట్యూబ్ని రిమూవ్ చేసే పని అయితే ట్యూబ్ని రిమూవ్ చేసి అలాంటివి మనం యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ ఫర్ దట్, అండ్ యువర్ టైం మేనేజ్మెంట్ అన్నీ చాలా ఫాస్ట్గా ఉండాలన్నమాట. సో ఇలాంటివి కూడా ఏమన్నా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనిపించినా, లేకపోతే స్పాటింగ్ అయ్యి పొత్తికడుపు నొప్పి వచ్చి కళ్ళు తిరుగుతున్నా, ఎస్పెషల్లీ దిస్ ఈజ్ అడ్వైస్ ఫర్ అన్మ్యారీడ్ పీపుల్. ఇప్పుడు చాలామంది లివిన్లో ఉంటున్నారు, వాళ్ళకి హౌ అ ప్రెగ్నెన్సీస్ అన్న నాలెడ్జ్ ఉండదు. ఇది ఏంటి అంటే దీస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్ యూ కెనాట్ రివీల్ టు ఎనీబడి, ఈవెన్ మీ మదర్కి కానీ లేకపోతే సిస్టర్కి ఎవరికి చెప్పుకోలేనివి. సో అలాంటప్పుడు సైలెంట్గా మీకు సఫర్ అవ్వకూడదండి. ఏదన్నా అబ్నార్మల్ అనిపిస్తుంది, కంటిన్యూస్గా పొత్తి కడుపుని వస్తుంది, ఏదో స్పాటింగ్ అవుతూ ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటే, కళ్ళు తిరుగుతున్నాయి అంటేనే బేసికలీ ఇంటర్నల్గా మీకు బ్లీడ్ అవుతున్నట్టు. స్పాటింగ్ అంటేనే యువర్ ప్రెగ్నెన్సీ ఈజ్ గోయింగ్ టు బీ ఫెయిల్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అబౌట్ అన్నట్టు. అండ్ నొప్పి అంటే ఇట్ ఈస్ అబౌట్ టు రప్చర్ అని అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు ఎగ్జాక్ట్లీ టేక్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ హూ ఎవర్ ఈస్ దేర్ విత్ యూ, తీసుకొని వెళ్ళి ఒక స్కాన్ చేయించుకోండి, సీరం బీటా హెచ్సిజీ ఆర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదైనా ఒకటి చేసుకొని వెంటనే కమ్ అండ్ సీ అ గైనకాలజిస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ అ కాల్. అలా. సో ఇట్ ఈస్ దట్ సీరియస్ కండిషన్. లేట్ చేసి మొహమాటానికి వెళ్తే కొంచెం ప్రాణాలే పోతాయి అనమాట. ఓకే. సో ఎవరైతే అంటే పెళ్లి కానీ పిల్లల్లో ఇటువంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారికి సజెస్ట్ చేస్తున్నారు, ఒకవేళ ఇటువంటి కండిషన్స్ కానీ మీకు ఏమైనా సిమ్టమ్స్ కనిపించినట్లయితే కనుక ఇమీడియట్గా గైనిక్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకొని ఫర్దర్ స్టెప్ అనేది తీసుకోవడం అనేది చాలా బెటర్ అని చెప్తున్నారు. లేదంటే లైఫ్కే చాలా రిస్క్ అయిపోతుంది, లైఫే రిస్క్లో పడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. రైట్. అండ్ అలాగే కూడా ఇందాక మీరు చెప్పారంటే డిఫరెంట్ ప్లేసెస్లో ట్యూబ్స్లో కూడా ఈవెన్ కొన్ని కేసెస్లో ట్యూబ్స్లో ఫామ్ అయ్యి బేబీ ఫామ్ అయిపోయి ఇమీడియట్గా ఆ ట్యూబ్ వరకు కట్ చేయడం, ఒకటే ఉండడం. అండ్ చాలా మంది కూడా మెంటల్లీ ఆ విషయంలో ఏంటంటే ఇప్పుడు రెండు ఉన్న కన్సీవ్ అవడం అనేది చాలా కష్టం అవుతుంది, ఒకటే ఉన్నప్పుడు ఎంత వాళ్ళకి 50% ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన రెండు ట్యూబ్స్ అంటే మనకు మనిషికి రెండు చేతుల్లాగా. ఇప్పుడు నేను ఇక్కడ ఇది నా బాటిల్ ఆర్ వాట్ ఎవర్ ఇది ఉంది పట్టుకోవాలి అంటే నాకు ఈ చేయి దగ్గర కదా, ఈ చేయితో నేను తీసుకుంటాను. ఇక్కడ ఏదైనా ఉంది అంటే నేను ఈ చేయితో తీసుకుంటాను. ఇప్పుడు నాది ఒక చేయి తీసేశారు, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ పట్టుకోవాలంటే ఇది వచ్చి ఇలా పట్టుకోలేదు కదా. సో అలాంటప్పుడు 50% ఛాన్సెస్ ఇటువైపు అండాశయంలో గుడ్డు కనుక రిలీజ్ అవుతే ఇటువైపు చేయి పని చేయాలి, ట్యూబ్ పని చేయాలి. అప్పుడు మనం ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల ఒక ట్యూబ్ తీసేస్తే మనకి ఇక్కడ 50% ఛాన్స్ అంటే ఆ సైకిల్లో వచ్చిన ఎగ్ వేస్ట్ అయిపోతుంది. సో 50% ఫర్టిలిటీ ఈజ్ లాస్ట్. ఓకే. సో 50% ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎగ్స్ కనుక ప్రాపర్ గా రిలీజ్ అవుతున్నాయి అంటే వాళ్ళకి పాసిబిలిటీస్ అంటే సంతానం కలగడానికి ఛాన్సెస్ 50% 50-50 అగైన్. అంటే ఏమైనా రిస్క్ ఏమైనా ఉంటుందంటారా ఇలాంటి కండిషన్స్ లో? అంటే ఒకసారి ఎక్టోపిక్ వచ్చింది అంటే నెక్స్ట్ టైం కూడా ఎక్టోపిక్ రావడానికి 30% ఛాన్స్ ఎక్కువ. ఓకే. అట్ సైడ్ ఇంకో ట్యూబ్ కూడా డ్యామేజ్ ఉంటుంది కదా. ఏంటి అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ జరగలేదు అంతే. సో మేము ఫస్ట్ టైం ఆపరేట్ చేసేటప్పుడే ఇంకో ట్యూబ్ కూడా చూసుకోవాలి. మ్యారీడ్ వాళ్ళకైతే మేము ఏదో ఒక కాల్ చెప్పేసేయాలి, అదర్ ట్యూబ్ కూడా బాగాలేదండి మీరు చెప్తే తీసేస్తాము అని. బికాస్ ఫర్ అంటే ఒక బిడ్డ కూడా లేని వాళ్ళకి ట్యూబ్ తీసేస్తామన్నది చాలా పెద్ద ఇష్యూ. సో అది వాళ్ళు డైజెస్ట్ కూడా చేసుకోలేరు. చాలా మంది వరకు మేడం వదిలేసేయండి మేడం అని అంటారు. కానీ అలాంటి వాళ్ళలో మళ్ళీ అదే పేషెంట్ మళ్ళీ మనం వెతుక్కుంటూ నెక్స్ట్ 6 months లో వస్తారు, మళ్ళీ అయ్యి మళ్ళీ ఎక్టోపిక్. ఎగ్జాక్ట్లీ. సో పాసిబిలిటీస్ ఛాన్సెస్ అనేవి మళ్ళీ రీలాప్రోస్కోపీ మళ్ళీ అలా అన్నమాట. సో అలాంటి కండిషన్స్ లో వాళ్ళకి మళ్ళీ ట్యూబ్ లో కాకుండా నార్మల్ గా కొందరికి అవుతుంది, కొందరికి ఇలా కూడా అవుతుంది. ఓకే. సో రేర్ గా అంటే 50-50 అని చెప్తున్నారు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఉండకపోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు, రేర్ కండిషన్స్ అని. అండ్ అలాగే కూడా చాలా వరకు మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూస్తే మ్యాక్సిమం అందరూ లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. 30 or 35
30+ చేసుకుంటున్నారు అండ్ 35కి 36కి పిల్లల్ని రియలైజ్ అవుతున్నారు పిల్లల్ని కనాలి అని. అది కూడా చాలా లేట్ గా రియలైజ్ అవుతున్నారు. బట్ ఆ కండిషన్స్ లో కన్సీవ్ అవడం అనేది కూడా చాలా ఇబ్బంది అవుతుంది, చాలా సఫర్ అవుతూ ఉన్నారు. మోస్ట్లీ కూడా అటువంటి కండిషన్స్ లో అంటే లేట్ గా చేసుకోవాలి మ్యారేజెస్, లేట్ గా సంతానం పిల్లల్ని కందాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎందుకంటే ఆబ్వియస్లీ చాలా వరకు కూడా ఏముంది హెల్దీగా ఉన్నాం కదా, 36 ఏంటి 37 చాలా మందికి అంటూ ఉన్నారు, నాకు కూడా ఏం ప్రాబ్లం లేదనే దీంతో చాలా మంది ఉంటున్నారు. సో బెస్ట్ సజెషన్, బెస్ట్ ఏజ్ టు కన్సీవ్ అంటే మనకి మామూలుగా 23 to 25. 23 to 25. ఎస్, అందుకే మనకి అర్లీ మ్యారేజ్ చేసుకున్న 23లో ఒకరిని 25లో ఒకరిని కనేస్తే తర్వాత యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్స్. అంటే యాజ్ అ డాక్టర్గా ఐఎమ్ టెలింగ్ యూ, మనకి ఎందుకంటే మన బాడీలో ఏజింగ్ చేంజెస్ అన్నవి 25 years నుంచి స్టార్ట్ అయిపోతాయి. అది ప్రతి ఒక్క కణానికి అది మనకి ఇది ఇస్తుంది అనమాట. ఇట్ అప్లైస్ టు ఎవ్రీ సెల్, లెట్ ఇట్ బి స్కిన్ ఆర్ లెట్ ఇట్ బి ఎగ్. సో మన అండాశయంలో ఉన్న ఎగ్స్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కూడా దానికి కూడా వయసు అవుతుంది అనమాట. సో అలా 25 years నుంచి మనకి జెనెటికల్లీ అబ్నార్మల్ బేబీస్ యొక్క ఇన్సిడెన్స్ పెరుగుతుంది. 25 yearsలో 1 in 50,000 అంటే 50,000 మందిలో చూసుకుంటే ఎవరికన్నా ఒకరికి డౌన్స్ బేబీ కానీ ఇట్లా సిండ్రోమిక్ బేబీస్ రావడం అనేది జరుగుతుంది. అది మనకి వయసు పెరుగుతున్న రీత్యా మనకి 30 yearsలోకి వచ్చేసరికి 1 in 2,000 అంటే 2,000 మందిలో చూసుకుంటే ఎవరికన్నా ఒకరికి రావచ్చు. ఆ ఒకరు ఎవరన్నా అవ్వచ్చు. 35 years అట్లా కనుక చూసుకుంటే 1 in 25, 1 in 50, 1 in 10 అట్లా అంటే 10 మంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూసుకుంటే ఒకరికి వస్తుంది అనమాట. సో ఇలా ఏజింగ్ చేంజెస్ అన్నవి స్టార్ట్ అవుతాయి 25 నుంచి. సో బెస్ట్ ఏజ్ టు హ్యావ్ కిడ్స్ 23 to 25. లేదు, కొందరు చాలా కెరీర్ ఓరియంటెడ్ ఉంటారు, నాకు ఇప్పుడే వద్దు, నేను కొద్దిగా ఆగి చేసుకుంటాను, తొందరగా నేను కెరీర్ 26, 27కి నేను సెట్ అయిపోతాను, 28, 30 స్టిల్ ఓకే, యూ క్యాన్. 90% వరకు ఏం అవ్వవు, 90% వరకు ఎవరికి ఏం అవ్వదు, ఆ 10% వాళ్ళకి మాత్రం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దిస్ 90% దట్ విల్ బికమ్ 60-40. 60% వాళ్ళకి ఏం అవ్వదు అబౌవ్ 30, 32 కూడా ఓకే. బట్ 32 అబౌవ్ టు 35 మాత్రము కన్సీవ్ అవ్వడమే కష్టము. కన్సీవ్ అయినా కూడా ఆల్రెడీ బీపీలు షుగర్లు ఉంటాయి. మళ్ళీ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. మజిల్ వీక్నెస్ కూడా ఉంటుంది వాళ్ళకి. అంత ఒక నార్మల్ డెలివరీకి పుష్ చేయడం అవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. పిల్లలు పుట్టాక కూడా పిల్లల్ని చూసుకోవాలి కదా, ఓపిక, ఆ ఓపిక అన్నది కూడా తగ్గిపోతుంది. మనకి డబ్బు ఉంటుంది, కెరీర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అప్పుడు ఓపిక అన్నది ఉండదు. మనం ముసలోళ్ళం అయిపోతూ ఉంటాము, పిల్లలు అప్పుడు నర్సరీకి స్కూల్కి యూనో, సో చాలా గ్యాప్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కూడా పిల్లల్ని కనడం ఒక ఎత్తు అయితే, పిల్లల్ని మనము చూసుకోవడానికి కూడా మనకు ఓపిక ఉండాలి. అంటే ఏదైనా ఐ థింక్ టర్మ్స్ హ్యావ్ టు బి చేంజ్డ్. 23, 25లో చేసుకొని కెరీర్కి మనం ఏముంది, ఆడవాళ్ళు ఎప్పుడన్నా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. జాబ్ ఈజ్ ఓన్లీ అ జాబ్, మనకి జస్ట్ మనీ, మన లైవ్లీహుడ్ కోసం. బట్ మనం లైఫ్ని ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో కనుక చూసుకుంటే మనం యంగ్గా ఉన్నప్పుడు కంటేనే పిల్లలు బాగుంటారు, మనకు కూడా కాంప్లికేషన్స్ తక్కువ. కెరీర్కి ఏముందో కొంచెం పాజ్ అవుతుంది, బట్ స్టిల్ యూ కెన్ పర్స్యూ. కొన్ని ఇయర్స్ తర్వాత కూడా యూ కెన్ రీస్టార్ట్. సో అంటే ఇది ఏజ్ ఫ్యాక్టర్ అనేది జెంట్స్ లో కూడా అంటే ఉంటుంది, బట్ మన స్త్రీలలో ఉన్నంత ఉండదు అనమాట. ఇందాక ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను, AMH అని ఒకటి ఉంటుంది మనకి, ఆర్ యాంట్రల్ ఫాలికల్ కౌంట్. అది మనకి అంటే ఎన్ని రెసిడ్యువల్ ఎగ్స్ ఉన్నాయి మనకి ఇంకా తర్వాత కనడానికి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కూడా ఉంది. అంటే చాలా మందిలో కూడా కొంతమందిలో వినిపించే రేర్ కేసెస్ ఏంటంటే మీకు ఎగ్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది, లేదంటే ఎగ్స్ రిలీజ్ అవుతున్నా కానీ చాలా వీక్ గా ఉన్నాయి, అవన్నీ ఏజింగ్ చేంజెస్. మనకి స్కిన్ మీద ముడతలు ఎలా అయితే వస్తాయో అలానే అండాశయంలో కూడా జెనెటిక్ మెటీరియల్ లో కొంచెము ఏజింగ్ చేంజెస్ అన్నది వస్తుంది. సో అది మనకి మన వయసు పెరుగుతున్న కొద్దీ ఆ కౌంట్ పడిపోవడము, నెంబర్ ఆఫ్ ఎగ్స్ పడిపోవడము, దాని క్వాలిటీ కూడా తగ్గిపోవడము. సో ప్రెగ్నెంట్ అయినా కూడా అది ఫెయిల్యూర్ అవ్వడము, జస్ట్ పాజిటివ్ వచ్చి బేబీ పడిపోవడము, దానికి స్ట్రెంగ్త్ లేక, లేకపోతే జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ ఉండడము, లేకపోతే ఇంప్లాంటేషన్
ప్రాబ్లమ్స్ ఉండడము ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు డిసైడ్ అయ్యే టైంకి ఫస్ట్ మీకు ఎగ్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అంటే మనం ఉన్నాయా లేదా అండ్ అవి హెల్దీగా ఉన్నాయా లేదా, మనని మనం ఎప్పుడు కూడా మనం సెలబ్రిటీస్తో కంపేర్ చేసుకోకూడదు. బికాజ్ వాళ్ళంతా చాలా ముందు జాగ్రత్తగానే వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవడము, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవడము, అట్లా ఏదో ఒకటి వాళ్ళకున్న ఫైనాన్షియల్ దాంట్లో బ్యాకప్లో దే విల్ డూ. అండ్ వాళ్ళకి మెయింటైన్ చేసే ఎబిలిటీ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఫైనాన్షియల్ గా కానీ వాళ్ళకుండే రిసోర్సెస్ వేరు, వాళ్ళకుండే కాంటాక్ట్స్ వేరు. సో అది ప్రతి ఒక్క కామన్ మెన్ అయితే చేయలేరు, అది అంత అఫోర్డ్ కూడా చేయలేరు. సో డెఫినెట్గా ఐడియల్ ఏజ్ ఇస్ దట్. సో మీ ఏఎంహెచ్ మీరు పెళ్ళి అయిన వెంటనే ముందు ఏఎంహెచ్ అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే అది మనకి ఎన్ని ఉన్నాయి అన్నది దాన్ని బట్టి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్రెగ్నెన్సీ కూడా తొందరగా ప్లాన్ చేసుకోవాలా నార్మల్గా, లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళాలా, ఐయుఐకి వెళ్ళాలా అన్నది మొత్తం మన ఏఎంహెచ్ వాల్యూని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. రైట్. ఎందుకంటే ఇది కూడా చాలా మంది ఈవెన్ రైట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నా, అమ్మాయి అబ్బాయి కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నా కానీ పిల్లల విషయంలో అప్పుడే ఎందుకు, ఇంకా మనం అంటే ఇంగిదిలోనే ఉన్నాం కదా, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, ఒక 5 years 4 years తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుందాం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ బిఫోర్ డూయింగ్ దట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ. సో మీరు అలా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ ఒకసారి వచ్చి కనుక మీరు ఒకసారి మీ స్పెషలిస్ట్ని కనుక కన్సల్ట్ అవుతే వేర్ డూ యూ ఫాల్, మీరు ఏ కేటగిరీలో ఉంటారు అన్నది ఒక ముందు జాగ్రత్తగా కౌన్సిలింగ్ అన్నది అయ్యి వాళ్ళని ఏమన్నా మెడిసిన్ మీద పెట్టేది ఉంటే పెట్టి తర్వాత దే కెన్ ప్లాన్ ఫర్ దేర్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో మీ హెల్త్ కండిషన్ బట్టి ఎట్లా ఉంది ఏంటంత సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో దాని తర్వాత మీరు ఎన్ని ఇయర్స్కి ప్లాన్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఇంకొంతమందిలో కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్స్ ఎక్కువ అవుతూ ఉండడం కారణం ఏంటంటారు? ఇది అబార్షన్స్ అంటే మేము కాన్సిక్యూటివ్ అబార్షన్స్ ఉంటే దాన్ని రికరెన్స్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం అనమాట. సో ఇందులో కొందరు కనుక చూసుకుంటే మనకి టార్చ్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్, లేకపోతే షుగర్ ఉండడం ఆల్రెడీ, లేకపోతే బ్లడ్ కోయాగులేషన్ అంటే బ్లడ్ చిక్కదనంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడము, అంతేకాకుండా మనకి ప్రోటీన్ సి డెఫిషియన్సీ, ప్రోటీనెస్ డెఫిషియన్సీ, యాంటీథ్రాంబిన్ 3, థ్రాంబోఫిలియా ప్రొఫైల్, సో అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ మన బ్లడ్ కోయాగులేషన్లోనే వస్తాయి. సో అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి రికరెంట్గా ప్రెగ్నెన్సీ పోవడం, అంతేకాకుండా గర్భసంచి గోడ లోపల ఏమన్నా చిన్న ఫైబ్రస్ బ్యాండ్ లాగా పెరిగిన, సెప్టమ్ లాగా అట్లా ఏమన్నా ఉన్నా, గర్భసంచి నార్మల్ షేప్ ఉండదు, కొన్నిసార్లు మనకి ఆర్కేడ్ కానీ సెప్టేట్ కానీ లేకపోతే డైడెల్ఫిస్, ఇవన్నీ రకరకాల ఫార్మేషన్స్ ఆఫ్ యూట్రస్ అనమాట. ఇట్లా అబ్నార్మల్గా ఫామ్ అయినా కూడా మనకు అది ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. సో లేకపోతే మెడిసిన్స్ చాలా మంది కూడా అంటే కన్సీవ్ అయిన తర్వాత కూడా వద్దనుకొని ఎక్కువ అబార్షన్స్ కోసం అని మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళకు కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంట? ఎస్, మెడికల్ అబార్షన్స్ చాలా కామన్ అయిపోయింది ఈరోజు. ఓవర్ ద కౌంటర్ తీసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు. ఫస్ట్ మీరు ఒకవేళ మెడికల్ అబార్షన్ మీరు ఓవర్ ద కౌంటర్ తీసుకున్నా ఫస్ట్ ఒక స్కాన్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉందా, యూట్రస్ లోపల ఉందా చెక్ చేసుకోండి. ట్యూబ్లో ఉంది అంటే మాత్రము మీరు టాబ్లెట్స్ వేసుకుంటే కనుక రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ స్కాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ టేక్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ గైనకాలజిస్ట్. ఓవర్ ద కౌంటర్ ఫార్మసిస్ట్ ఇస్తున్నారు కదా అని తీసుకోవద్దు. ఇంకొకటి తీసుకున్నాక అంతా ఉందా, అంత పడిపోయిందా, లేకపోతే ముక్కలు మిగిలిపోయినాయా, అది వెరీ ఇంపార్టెంట్. ఆ ముక్కలు అలాగే మిగిలిపోతే కనుక అవి క్యాల్సిఫై అయ్యి గట్టిగా అయ్యి తర్వాత ఇన్ఫెక్షన్ రావడం, సెప్సిస్ రావడం అనేది జరుగుతుంది. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే డిఎన్సీలు చేస్తాం, ముక్కలు ఉండిపోయిన అవి అని చెప్పి ముందే డిఎన్సీ చేయడం అవన్నీ. ఆ డిఎన్సీలు చేయడం వల్ల ఏంటి అంటే అతుకులు అన్నీ ఏర్పడతాయి గర్భసంచి లోపల. ఆ అతుకుల వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఓకే, సో ఎనీథింగ్ అబ్నార్మల్ ఈజ్ అబ్నార్మల్, దాంతో వచ్చే ప్యాకేజ్ దాంతో ఉంటుంది, మళ్ళీ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్. సో యా, ఇలాంటి అంటే అబార్షన్స్ అనేవి చాలా మంది కూడా ఈవెన్ మనిషి కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా అబార్షన్స్ అవన్నీ కూడా ప్రిఫర్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చేయించుకోవాలన్నా కానీ సూపర్విజన్ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయ్యి సూపర్విజన్లోనే చేయించుకోవాలి. అండ్ మీ కండిషన్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. సో దానివల్ల కూడా ఫర్దర్గా ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా రావా, మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే చేయించుకున్నా కానీ బ్లైండ్గా
దానివల్ల కూడా చాలా దానివల్ల యూట్రస్ పర్ఫరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు. సో అలాంటప్పుడు యూట్రస్ పర్ఫరేట్ అయింది, బ్లీడింగ్ అవుతుందంటే అలాంటప్పుడు కొన్ని కేసెస్ లో డాక్టర్ గారు అట్లానే ఎక్కడంటే అక్కడ తెలియకుండా బ్లైండ్ గా వెళ్ళి సెప్టిక్ అబార్షన్స్ ఎగ్జాక్ట్లీ చేయించుకున్న అవర్స్ లోనే చనిపోవడం అనేది. ఇందుకే పర్ఫరేషన్స్ ఎక్కడో సరిగ్గా చేయడం టెక్నిక్ కనుక సరిగ్గా లేకపోతే అది పర్ఫరేట్ అయ్యి మాది గర్భసంచే కాకుండా పేగులకు కూడా ఒకటి ఇట్లా చిల్లులాగా పడిపోయి అలాంటివి చాలా జరిగినాయి ఒకప్పుడు. ఇప్పుడు ట్రైనింగ్ అంతా బాగుండి అలాంటి కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గిపోయినాయి, కానీ పర్ఫరేషన్స్ వల్ల కూడా చాలా బ్లీడింగ్ అయ్యి కొన్నిసార్లు గర్భసంచి తొలగించిన ఇది కూడా ఉండింది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కాబట్టి అటువంటి రిస్క్లు అయితే చేయొద్దని చెప్తున్నారు. అండ్ అలాగే మనం ఇందాక ఎగ్స్ కౌంట్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ కొంతమందిలో ఎగ్స్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మనకి తక్కువ అని అనుకుంటే కనుక 1.5 నుంచి కనుక చూసుకుంటే ఇన్ యాక్టివ్లీ రిప్రొడక్టివ్, యాక్టివ్లీ అంటే వెరీ యంగ్ ఏజ్ కనుక ఉంటే 1 to 1.5 అంటే స్టిల్ మనం IUI అంటే చిన్న ప్రొసీజర్. అది హస్బెండ్ నుంచి కణాలు తీసుకొని డైరెక్ట్ గర్భసంచిలో వేసేయడం, అది IUI వరకు ట్రై చేయొచ్చు. 1 and less than 1 అంటే మాత్రం డైరెక్ట్లీ గో ఫర్ IVF. డోంట్ వేస్ట్ టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. ఉన్న ఎగ్స్ని కేర్ఫుల్గా కాపాడుకొని మనం IVF ద్వారా పిల్లల్ని కనేసినామంటే అయిపోతుంది అనమాట. సో అట్లా AMHని బట్టి మనం ఎట్లాంటి ప్రెగ్నెన్సీ చేసుకోవాలనేది కూడా వీ కెన్ డిసైడ్. ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇలానే చేయాలి, ఎగ్జాక్ట్లీ ఇలానే చేయాలి. తక్కువ ఉన్నా కానీ సో దానికి తగ్గ ప్రొసీజర్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా చేయించుకున్నా కూడా సంతానం అనేది కలుగుతుందని చెప్తూ ఉన్నారు. అండ్ కొంతమందిలో అంతా ఈవెన్ అంటే వాళ్ళు వెళ్ళి చెకప్స్ అవి చేయించుకున్నా లేడీస్కి ప్రాబ్లం అనిపించదు, జెంట్స్లో కూడా శుక్రకణాల సంఖ్య అంతా బాగానే ఉంటుంది అంటూ ఉంటారు. బట్ స్టిల్ కానీ కన్సీవ్ అవ్వరు, ఎన్నో ఇయర్స్ అయిపోతుంది, స్టిల్ మాకు ప్రాబ్లం ఏం లేదని చెప్తూ ఉంటారు, కానీ కన్సీవ్ అవ్వలేదని కూడా చాలా మంది అంటూ ఉంటారు రేర్ కేసెస్ లో. సో అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు? దీన్నే ఇడియోపాథిక్ అంటారు. ఇడియోపాథిక్ అంటేనే కారణం ఏంటి అన్నది తెలియదు మనకి. రీజన్స్ ఎగ్జాక్ట్లీ తెలీదు. ఈవెన్ వాళ్ళు IVFకి వెళ్ళినా కూడా IVF కూడా ఫెయిల్ అవుతుంది. IVF కూడా ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఇంకా వాళ్ళు అలాంటి కపుల్ చాలా డిప్రెషన్కి గురవుతారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏది చేసినా అవ్వట్లేదు, రికరెంట్గా ఫెయిల్ అవుతుంది అంటే మాత్రం సచ్ పీపుల్ విల్ గో ఫర్ సరోగసీ. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు సరోగసీకి వెళ్ళొచ్చు. అండ్ అలాగే జెంట్స్లో కూడా చాలా మందిలో కూడా అంటే రైట్ ఏజ్లో చేసుకున్నా కానీ వాళ్ళవి కౌంట్ తక్కువ ఉండడం అనో లేకపోతే వీక్గా ఉన్నాయని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అటువంటి కండిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి అంటే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటే ఏమని సజెషన్స్ ఇస్తూ? వాళ్ళకి ఫస్ట్ ఒక ఆండ్రాలజీ వర్కప్ ఇంపార్టెంట్. ఆండ్రాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్. ఇది మనకి ఇప్పుడు గైనకాలజిస్ట్ ఎట్లా మనకి వాళ్ళకి వాళ్ళ హెల్ప్ అవసరం పడుతుంది. ఒకసారి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, వారికోసిల్ ఏమన్నా ఉందా, లేకపోతే హైపోస్పైడియాస్ మనకి పెనీస్ ఓపెనింగ్ ఏమైనా డిఫరెంట్గా ఉందా, లేకపోతే ఏమైనా చిన్నగా ఉందా, లేకపోతే ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉందా మనకి ఆ ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో, లేకపోతే 2 టెస్టిస్లు ఉన్నాయా, లేకపోతే ఒకటి లేదా, లేకపోతే ఎక్కడన్నా హిడెన్ టెస్టిస్ క్రిప్టార్కిడిజం ఏమన్నా ఉందా, ఇవన్నీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఒక స్క్రోటల్ డాప్లర్ ఒకటి చెప్తారు, అదొక స్క్రోటమ్ స్కాన్ అనమాట, అదొకటి చేస్తారు. తర్వాత సెమెన్ అనాలిసిస్ ఒకటి చేస్తారు. సెమెన్ అనాలిసిస్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, pH, విస్కాసిటీ, మనకి కౌంట్, దాని మొటిలిటీ, దాని మార్ఫాలజీ, ఇవన్నీ చూసి అది నార్మలా అబ్నార్మలా అన్నది చెప్తామన్నమాట. సో అందులో కనుక నార్మల్ వచ్చిందంటే ఫైన్, బట్ అబ్నార్మల్ ఉంటాయి, కొన్ని కదలలేవు, కొన్ని హ్యాండిక్యాప్డ్ ఉంటాయి స్పర్మ్స్, కొన్నిటికి తల ఉంటే కొన్నిటికి తోక ఉండదు, అట్లా కొన్నిటికి మొటిలిటీ ఉండదు, కొన్నిసార్లు ఆ సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉంటుండొచ్చు. సో ఇలాంటివన్నీ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తాయి. సో వాళ్ళకు ఒక 3 months మనం సప్లిమెంట్స్, యాంటీబయాటిక్స్ పెట్టాము, వారికోసిల్ కరెక్షన్ చేసాము అంటే వాళ్ళకి మనకి కన్సెప్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. ఒకవేళ జెంట్స్లో కూడా ఇటువంటి అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఉందని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక హెల్దీ బేబీ అంటే సంతానం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా కన్సీవ్ అయ్యి డెలివరీ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే మేల్ అండ్ ఫీమేల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ హ్యాబిట్స్ కూడా ఏ విధంగా ఉండాలంటారు? ఫస్ట్ ఏజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు ట్రై చేయండి.
ప్లీజ్ ట్రై టు కన్సీవ్ ఇట్ వెరీ యంగ్ ఏజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ మంచి నార్మల్ బిఎంఐ ఉండడం, బిఎంఐ 18 to 24 అంటే మీ హైట్కి తగ్గ వెయిట్ ఉండడం, ఎటువంటి కోమార్బిడిటీస్ లేకపోవడం, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అటువంటివి, టీబీలు అట్లాంటివి ఏవి లేకపోవడం, లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వెరీ ఇంపార్టెంట్. ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడము, మీకు థైరాయిడ్స్, షుగర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడము, చేసుకున్నాక తర్వాత ప్లాన్డ్ ఓఐటిఐ అంటారు, ఓవులేషన్ ఇండక్షన్ ఆర్ టైమ్లీ ఇంటర్కోర్స్, యూనో అట్లాంటివి ఏమైనా ఉంటే మనము టైమ్లీ ఇంటర్కోర్స్ చేసుకోవడం. ఒక పీరియడ్, ఇంకోటి మదరు పీరియడ్స్ అన్నది రెగ్యులర్గా పెట్టుకుంటే కనుక కరెక్ట్ ఎగ్ రిలీజ్ అన్నది మనకి కరెక్ట్ 12th or 14th or 16th or 18th డే ఏ రోజన్నా రిలీజ్ అవ్వచ్చు. ఫర్ పర్ఫెక్ట్ సైకిల్ ఇట్ ఈస్ అ 14th డే. సో 28 days సైకిల్ అయితే, సో ఆ టైంలో ఇంటర్కోర్స్ చేసుకుంటే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ. సో ఆల్వేస్ ట్రాక్ యువర్ మెన్స్ట్రల్ క్యాలెండర్. మనకి మెన్స్ట్రల్ క్యాలెండర్ కరెక్ట్గా వస్తుందా లేదా, 28 to 30 daysలో వస్తుందా లేదా అన్నది ట్రాక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. 30 days అనేది కరెక్ట్గా వస్తుంది. 28 days ఇస్ అ పర్ఫెక్ట్ సైకిల్, 30 days ఇస్ స్టిల్ ఓకే. ఓకే, సో 14th and 16th డే విల్ బి యువర్ ఓవులేషన్. సో ఆ రోజుల్లో కలుసుకున్న, ఎందుకంటే లైఫ్ స్టైల్ అట్లుంది కదా బిజీ, అట్లీస్ట్ ఆ రోజు మిస్ అవ్వకండి. 14th and 16th మీరు ఇంటర్కోర్స్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. తర్వాత గైనకాలజిస్ట్ సూపర్విజన్లోనే ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఇమ్యూనైజేషన్ ఎప్పుడంటే అప్పుడు, అన్ని వ్యాక్సిన్స్ కవర్ చేసుకోండి. తర్వాత టిఫా స్కాన్, ఇంపార్టెంట్ స్కాన్స్ వచ్చి వయబిలిటీ స్కాన్, ఎన్టీ స్కాన్ 12 weeksకి, టిఫా స్కాన్ 20 weeksకి, ఫీటల్ 2D ఎక్స్ట్రా స్కాన్ ఉంటుంది, బేబీ హార్ట్ని కూడా ఇమేజింగ్ చేస్తారు. తర్వాత 2 to 3 ఇంటర్వెల్ గ్రోత్ స్కాన్స్. అండ్ బిఫోర్ ఇండక్షన్ మనము లేబర్ ఇవాళ 40 weeks అయిపోయినాయి, మనం ఇంకా ఇవాళ మందు పెట్టి స్టార్ట్ చేద్దాం, ఇంకా నొప్పులు రాలేదు అన్న వాళ్ళకు ఒక ముందు ప్రీ ఇండక్షన్ ఒక స్కాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమన్నా మెడ చుట్టూ ఏమన్నా ఉన్నాయా, తాడుందా, ఉమ్మనీరు ఎంత ఉంది, బేబీ బ్లడ్ సప్లై ఎట్లుంది, ఈజ్ ఇట్ ఫిట్ ఫర్ ఇండక్షన్, అలాంటి కొన్ని మనం చెక్ చేసుకొని, పెల్విస్ కూడా చెక్ చేసుకొని మనం నార్మల్ సిజేరియనా అన్నది మనం చూసుకోవాలి. కొన్నిసార్లు పెల్విస్ అంతా బాగున్నా కూడా మనకి కొన్నిసార్లు సిజేరియన్ పడవచ్చు, లైక్ బేబీ హార్ట్ బీట్ డిప్ అయినా, లేకపోతే ఎన్ఎస్టీ సరిగా రాకపో. సో అవుట్పుట్ వచ్చేసి మనకి నార్మల్ సిజేరియనా కన్నా కూడా సేఫ్టీ ఆఫ్ ద మదర్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద బేబీ ఇంపార్టెంట్. సో ఆ రకంగానే మనకి ఎప్పుడు కన్నా గైనకాలజిస్ట్ డెసిషన్ తీసుకోవాలన్నమాట. అంతేగా నేను నార్మల్ చేసావా కానీ ఎక్కువ ఫోర్సెప్స్ చేసావా, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అయిందా, బేబీకి ఏమన్నా ఆక్సిజన్ సప్లై తగ్గిందా, బేబీ ఏమన్నా ఫ్లాపీగా ఉందా, బేబీకి ఏమన్నా డెవలప్ అంటే బ్రెయిన్ ఇంజరీ ఏమన్నా అయిందా నార్మల్ అయ్యే ప్రాసెస్లో, సో అన్నీ ఇంపార్టెంట్ చేసుకొని సేఫ్ మదర్ సేఫ్ బేబీ. మదర్ని కూడా మనము సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ప్రెగ్నెన్సీ యోగా ఇవన్నీ మనం చేస్తూ ఉంటే కూడా షీ విల్ బి ఫైనల్లీ ఫిట్ టు పుష్ ద బేబీ. లాస్ట్లో మనము ఎక్సర్సైజెస్ ఏం చెప్పకుండా లాస్ట్లో అంటే వాళ్ళకి ప్రాసెస్ అంతా కొత్తగా ఉంటుంది, చెప్పినా కూడా అర్థం అవ్వదు. ఆ టైంలో ప్యానిక్ అయిపోతారు, మధ్యలోనే దే విల్ ట్రై టు గివ్ అప్, లేదు నాకు సిజేరియన్ చేసేయని. సో ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ముందు నుంచే బాడీని మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో మెంటల్లీ ఫిజికల్లీ కూడా మొత్తం ఫిట్గా ఉన్నట్లయితే కనుక డెలివరీ టైంకి మదర్కి బేబీ కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఉన్నా కానీ డాక్టర్ గారు చెప్పినట్లు బిఫోర్గా స్కాన్స్ అవన్నీ కూడా ఉంటాయని చెప్పారు. సో ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని ఫ్రీ డెలివరీనా లేకపోతే సిజేరియన్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందనే కోరుకుంటూ, సో చూసారు కదా ఇది ఇవాళ హెల్త్ టైం. మరో టాపిక్తో మళ్ళీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.